ప్రముఖ యోగా గురువు పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి శివానంద శివైక్యం పొందారు. 128 ఏళ్ల వయసులో వారణాసిలోని నివాసంలో ఆయన కన్ను మూసినట్లు సన్నిహితులు వెల్లడించారు. ఏప్రిల్ 30 నుంచి వారణాసిలోని BHU ఆసుపత్రిలో శివానందకు చికిత్స అందిస్తున్నారు. శివానంద మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి యోగా రంగానికి తీరని లోటుగా వారు పేర్కొన్నారు. 1896 ఆగస్టు 8న ప్రస్తుత బంగ్లాదేశ్లోని సిల్హెత్ జిల్లాలో నిరుపేద కుటుంబంలో స్వామి శివానంద జన్మించారు. 6 ఏళ్ల వయసులోనే శివానంద తల్లిదండ్రులు మరణించారు. దీంతో ఆయన బంగ్లాలోని ఓ ఆశ్రమంలో పెరిగారు. గురు ఓంకారానంద గోస్వామి ఆయనను పెంచి పెద్ద చేయడమే కాక యోగా వంటి ఆధ్యాత్మిక విషయాలను బోధించారు. ఈ క్రమంలోనే తన జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేశారు. ఇక 50 ఏళ్లుగా పూరిలోను కుష్ఠరోగులకు సేవ చేశారు. అయితే యోగా రంగానికి చేసిన కృషికి గాను 2022లో శివానంద అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఆ సమయంలో తెల్లని ధోవతి, కుర్తా ధరించి కాళ్లకు చెప్పులు లేకుండా అత్యంత సామాన్యంగా వచ్చి పురస్కారాన్ని స్వీకరించారు. దీంతో అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించారు. శివానంద స్వామికి 2019లో యోగారత్న అవార్డు కూడా వచ్చింది. వసుంధర రత్న అవార్డును కూడా స్వీకరించారు ఆయన.